గౌరవనీయులైన పూర్ణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ సార్ గారికి, అలాగే మేడంకి, టీచర్స్కి, ఆయమ్మలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను నెహర్వి సన్హా వాళ్ళ అమ్మమ్మ గారిని. నెహర్విని యూకేజీలో జాయిన్ చేసాం. యూకేజీ ఫస్ట్ క్లాసు చదివింది. సెకండ్ క్లాస్ చదివించలో జంప్ చేయించాం థర్డ్ క్లాస్లోకి. థర్డ్ క్లాస్లోకి వెళ్ళాక ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు తను క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు కూడా తనే క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. సెకండ్ క్లాస్ చదవకపోయినా ఎలా చదువుద్దో ఏంటో థర్డ్ క్లాస్ వేస్తాం అనుకున్నాం. కానీ టీచర్స్ చాలా మోటివేట్ చేశారు బాగా చదివేలాగా. అలాగే పూర్ణోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని అదర్ యాక్టివిటీస్ కానీ, కలర్స్ డే అండి, గ్రీన్ కలరు, ఎల్లో కలరు, పింక్ కలర్ అని కలర్స్ డే కానీ, అలాగే మన స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో కానీ విశాలమైన గ్రౌండ్ అండి ఆడుకోవడానికి వీక్లీ వన్స్ అది కానీ. అలాగే పిల్లలకి రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అండి చాలా బాగా కేరింగ్ చేస్తున్నారండి. వాళ్ళకి వీక్లీ ఎగ్జామ్స్ అని, వీక్లీ టెస్ట్లు అని చదువు విషయంలో చాలా మోటివేట్ చేస్తున్నారండి. అది చాలా బాగా అనిపించింది. ఆయమ్మలు స్కూల్కి రాలేనప్పుడు కూడా టీచర్సే ఆయమ్మలాగా పిల్లల్ని ఎంతగానో కేరింగ్గా తినిపించి వాళ్ళని చూసుకునే విధానం కూడా బాగుంటుందండి. అక్కడ చేసేవాళ్ళందరూ ఇది స్కూల్ నాదే అన్నట్టుగా ఎంతగానో ఒక బాధ్యతగా చేస్తారండి. అది కూడా నాకు నచ్చింది. అలాగే పిల్లలందరికి కూడానండి ఎంతగానో పర్సనల్గా ప్రిన్సిపల్ సార్ అయినప్పటికీ క్లాస్కి వెళ్ళి వాళ్ళ స్టడీ ఎలా ఉంది ఏంటని వాళ్ళని కేరింగ్గా చూసుకునే విధానం కూడా నచ్చిందండి. ఏ క్లాస్కి వాళ్ళ టీచర్స్ కూడానండి ఎంతో బాధ్యతగా పిల్లల్ని నడిపిస్తున్నారండి, చదివిస్తున్నారు. మా పాప మా మనవరాలనే కాదు కానీ క్లాస్లో పిల్లలందరూ కూడా అటు ఇటుగా 1-2 మార్కులు తేడాలో అందరూ కూడా చాలా బాగా చదివారండి, క్లాస్ ఫస్ట్లు వచ్చేలాగా. అలాగే ఇప్పుడు 10th క్లాసు ఎగ్జామ్స్ అయిపోయినాయండి, మార్కులు వచ్చినాయి. 10th క్లాస్లో ఇప్పుడు వీళ్ళ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారో క్లాస్లో అంతమంది ఫస్ట్ క్లాస్లేనండి. అలాగా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారండి ప్రిన్సిపల్ సారు. అలాగే ఎంతో బాధ్యతగా ఉంటారండి. చిన్న స్కూలే ఇది అనుకుంటాం కానండి, కానీ ఇక్కడ చదువు బాగుందండి. మెయిన్ పెద్ద పెద్ద స్కూల్కి సాటిగా బేటిగా ఈ స్కూలు ఎదుగుతుందండి. ఈ స్కూల్ పెట్టి 25 సంవత్సరాలు అయిందండి. సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నారు. స్కూల్ నడపడం అంటే అంత తేలికేం కాదండి. ఎన్నో ఉంటాయండి అప్ అండ్ డౌన్స్. అన్నీ దాటుకుని 25 సంవత్సరాలుగా ఒక సంస్థగా నడుపుతున్నారంటే దానికి ఎంత కృషి పట్టుదల దీక్ష ఉంటేనే కానీ చేయగలరండి. ప్రిన్సిపల్ సార్ గారిలో అది ఉందండి. అలాగే పెద్ద పెద్ద స్కూల్స్కి తీసిపోయేలాగా లేదండి పూర్ణోదయ. ఎందుకంటే నేను హైదరాబాద్లో మా పాప నెహర్వి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు మా పాప ఎన్నోసార్లు చెప్తుందండి, ఇక్కడ చదివే థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి 6th 7th టేబుల్స్ కూడా రావట్లేదమ్మా, అలాగే ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు అయితే అసలు అన్నీ తప్పులే రాస్తున్నారు. మన నెహ చాలా బాగా రాస్తుంది, చాలా బాగా చదువుతుందమ్మా, చదువు అయితే బాగుందమ్మా స్కూల్లోని, నాకు స్కూలు స్టడీ చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్పేదండి. నేను కూడా అది చూశానండి. చాలా కేరింగ్గా చూస్తారండి పిల్లల్ని కూడా. పెద్ద పెద్ద స్కూల్స్కి తీసిపడేలాగా ఏమీ లేదండి, దానికి సరైన పోటీగా ఉందండి స్కూలు. అంటారు కదండి, నేటి బాలలే రేపటి పౌరులని. ఇవి ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ మంచి మంచి పొజిషన్లో మంచి పౌరులుగా ఉంటారని నేను అనుకుంటున్నానండి. మా పాప విషయంలో మాత్రం నేను అది చూశానండి. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్.